సిద్ధం సభలతో కొత్త చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయిలో కూడా సిద్ధం సభలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ సిద్ధం సభను నిర్వహించారు. సమన్వయకర్త రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ సత్యవతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావులు అతిథులుగా పాల్గొన్నారు. వి. సుబ్బారెడ్డి దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి సభను ప్రారంభించారు. 4 మండలాల నుండి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరోసారి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పాలన పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు జోగులు, బాబురావు, బొడ్డేడ ప్రసాద్ నాయకులు కార్యకర్తలు ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసినందుకు సిద్ధమని పునరుద్ధరించారు. మహిళలు, విద్యార్థులు అందరూ వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఎన్ని సుదీర్ఘ పాదయాత్రల్లో చూసి అధికారంలో రావటంతోనే నవరత్నాల ద్వారా పొందుపరిచి ఆ పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా గత 5 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలు అందించడంలో కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎక్కడ తెలుగుదేశం పార్టీ లాగా జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకునే కార్యక్రమానికి తావు లేకుండా లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గ్రామంలోకి వెళ్తే కనబడేటువంటి గ్రామ సచివాలయం కానీ, ఒక గ్రామంలోకి వెళ్తే కనబడేటువంటి వెల్నెస్ క్లినిక్ కానీ, ఒక గ్రామంలోకి వెళ్తే కనబడేటువంటి రైతు భరోసా కేంద్రం కానీ, ఒక గ్రామంలోకి వెళ్తే కనబడేటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా కేవలం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మార్పులు. ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేశాం.